ఇంకో విషయం ఏంటంటే దీంట్లో మేజర్గా ఇప్పుడు జరిగేటువంటి ఇష్యూస్ ఏంటంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు ప్రేమించుకుంటారు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటారు, అది కామన్గా రన్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ అమ్మాయికి నచ్చకపోతే అబ్బాయి వాడు ఏం చేయడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ అబ్బాయి వద్దనుకుంటే మాత్రం అమ్మాయికి అన్ని రకాలైనటువంటి రైట్స్ కూడా ఉంటాయి. సో ఈ విషయం ఇది నిజంగా చాలా మందికి అదే అంటారు కదా, అందుకే అమ్మాయి సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం, లేకపోతే ఏం చేయలేము. మనం అంతా కేరళ గురించి మాట్లాడుతున్నావా? గుంటూరులో ఒక కేసు జరిగింది ఒక 4 రోజుల క్రితం. ఓ ఎస్ఐ ఒక నర్సును ప్రేమించాడబ్బా. ఓకే, ప్రేమించారు, ఇద్దరు కొన్నాళ్ళు కాపురం కూడా చేశారు, సహజీవనం చేశారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారేమో. తర్వాత మళ్ళీ ఎస్ఐ నాకు వద్దు, మరి ఏం ఆవిడలో ఏం నచ్చలేదు, ఆవిడేమైనా తప్పు చేసిందో లేకపోతే ఈయనే మొహం మొత్తేసిందో, మొత్తానికి వద్దు నేను చేసుకుని అన్నాడు. లేదు నన్ను చేసుకుంటావో చస్తావని ఉడుకోవచ్చు, చేసుకుని ఏం చేసుకుంటావో చేసుకున్నాడు. కేసు పెడతా అంది. నేనే పోలీసు కదా, నా మీద ఎవడు కేసు పెట్టుకుంటే ఏమవుద్దని వీళ్ళు కేసు పెట్టి ఆ స్టేషన్లో ఉన్న లేడీ ఎస్ఐ కూడా పెద్ద సహకరించలేదు, అయింది. మొత్తానికి ఈవిడ ఆ కేసును ముందుకు తీసుకెళ్ళింది, పై ఆఫీసర్కి తీసుకెళ్ళింది, రిజిస్టర్ అయింది, కోర్టుకి వెళ్ళింది. కోర్టు కన్విక్ట్ చేసింది. కన్విక్ట్ అంటే జడ్జిమెంట్ వచ్చేసింది, వీడికి 10 ఏళ్ళు జైలు శిక్ష అని చెప్పి ఎస్ఐకి. ఏది ప్రేమించి పెళ్లి చేసుకోను అన్నదానికి. ఇప్పుడు పెళ్లి చేసుకునేసి ఆ నెక్స్ట్ రోజు డైవర్స్కి అప్లై చేసుకుని ఒక 6 నెలలు డైవర్స్ తీసేసుకున్నాం అనుకో, ఏ శిక్ష లేదు కదా. దీనివల్ల ఏంటి, వీడికి డైవర్స్ ఒక ముద్ర పడుతుంది, ఆ అమ్మాయికి డైవర్స్ ఒక ముద్ర పడుతుంది. అవునా? ఆ అమ్మాయికి ఏమీ మామూలు ఇదేం కాదు కదా. సో వీడు ఒక డైవర్స్డు, ఆ అమ్మాయి ఒక డైవర్స్డ్ అనే ముద్రలో వేసుకొని బయటికి ప్రపంచంలోకి వెళ్ళినా కూడా ఏ శిక్ష లేదు. కానీ ఈ పెళ్లి చేసుకోకపోతే మాత్రం 10 ఏళ్ళు జైలు శిక్ష. ఇది రివర్స్లో నువ్వు అడిగిన క్వశ్చనే. ఇదే రివర్స్లో ఈ నర్సే ఈ పోలీస్ ఆఫీసర్ ఎంబడబడుతున్నావు, నువ్వు నాకు వద్దు, ఇదే టాపిక్, నువ్వు నాకు వద్దంటే వద్దు అంటే లేదు, నాతో తిరిగావు కదా, నాతో ఊటికి వచ్చావు, కొడైకెనాల్కి వచ్చావు, నీకోసం అది కొని పెట్టా, ఇది కొని పెట్టా, ఇంత చేశా, నువ్వు లేకపోతే బతకలేకపోతున్నాను, చచ్చిపోదాం అనిపిస్తుంది, చేసుకుంటావు చేసుకోవా అంటే నేను చేసుకొని ఏం పీక్కుంటా పీక్కుందనుకో, సరేపా నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాపా, నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడతాపా అని చెప్పి పోలీస్ స్టేషన్లో వెళ్ళి సార్ ఇట్లా కేసు పెట్టాలి సార్ అంటే, అరే వెన్ ఎ గర్ల్ సేస్ నో ఇట్స్ నో. పెళ్ళాం అయినా సరే, నీ గర్ల్ ఫ్రెండ్ అయినా సరే, అమ్మాయి వద్దంటే వదిలేయి, అంతకుమించి ఇంకొక మాట మాట్లాడక రోయ్. ఇక్కడ ఏంటంటే అమ్మాయికి హక్కు, అబ్బాయిది బాధ్యత. అమ్మాయి ఒక వస్తువు, దాన్ని నువ్వు వాడేసుకున్నావు కాబట్టి నువ్వేదో కాంపెన్సేషన్ చేయాలి. ఈ దరిద్రపు కొట్టు ఫిలాసఫీ ఎవడు రాస్తాడో కానీ నిజంగా చెప్తున్నావు కదా. ఇప్పుడు ఇదే రివర్స్లో జరిగితే నీకు అసలు ఏ రకమైన న్యాయం లేదు. నువ్వు అంటే ప్రాణమని ఏం తాగేసి చచ్చిపో, లేకపోతే ఎండు దాకా చచ్చిపో, మందు కొట్టి చచ్చిపో, లేకపోతే కోపం వచ్చేసి నాకు ఏం న్యాయం జరగట్లేదు కదా అని చెప్పి వెళ్ళి ఆ అమ్మాయి మీద యాసిడ్ పోడేయడాలు, లేకపోతే ఆ అమ్మాయిని కొట్టడాలు తిట్టడాలు ఏదో చేసేసి మళ్ళీ నీ జీవితం నాశనం చేసుకుంటావు. నీకు న్యాయం లేదు, నీ చేతిలో న్యాయం తీసుకుంటే కూడా నీ జీవితం నాశనం అవుతుంది. ఏం చేయాలి? సొల్యూషన్ అనే చట్టం కింద నీ పీక మీద కాలెట్టి తొక్కేస్తారు. ఏం లేదు, ఏమీ చేయలేవు. ఇండియాలో నువ్వు మగాడిగా పుట్టినందుకు నీ దరిద్రపు జాతకం అంతే, ఇలాగే అనుభవించి చావు, అంతకుమించి వేరే ఏమీ లేదు. ఏమన్నా మార్చుకోవాలనుకుంటే వెళ్ళాలి, మనం పోరాడాలి. నేను 2 సార్లు ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేసి వచ్చాను నేను. ఓకే, ఏమని చేశారు దేని గురించి? మెన్స్ కమిషన్ రావాలి, ఈ 493 ఇదే చట్టం, ఈ చట్టానికి అగెనిస్ట్గానే రాజ్ మీద పెట్టిన సెక్షన్ ఇదే తెలుసా నీకు? ఓకే, 493 ఐపీసీ అప్పట్లో, ఇప్పుడు 69 అయింది బిఎన్ఎస్లో. అరాచకమైన చట్టం, మగాడికి ఒక న్యాయం, ఆడవాళ్ళకి ఒక న్యాయం. ఇక్కడ టైం ఉందా నీకు? చెప్పండి 2018లో నుంచి ఒక తీర్పు వచ్చింది, చాలామంది దాని గురించి మాట్లాడుతుంటారు. అడల్టరీ క్రైమ్ కాదు అంటే మొగుడు పెళ్ళాలు అయిపోయిన తర్వాత భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నా, భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నా ఎవరికి శిక్షలు లేవు. కావాలంటే మీరు అది ప్రూవ్ చేసుకోగలిగితే డైవర్స్ ఇప్పిస్తాను తప్ప ఎవరిని శిక్షించాం. అంతకుముందు ఏమిటి తెలుసా? 2018 ముందు ఏంటి తెలుసా? ఓకే, శిక్ష ఎవరికి తెలుసా? మగాడికే, ఆడవాళ్ళకి లేదు. మగాడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనుకో, అది కనుక ప్రూవ్ చేయగలిగితే పెళ్ళం మొగుడిని 1 సంవత్సరం 2 ఏళ్ళు జైల్లో పెడతారు. ఓకే, అదే ఆడది అక్రమ సంబంధం పెట్టుకుందనుకో, ఎవడైతే ఈవిడ అక్రమ సంబంధం పెట్టుకుంటే వాడిని జైల్లో పెడతారంట. ఈవిడేమన్నా పాపం, ఈవిడికి వాడే లైన్ వేసి వాడే ఇది చేశాడు అంటే ఈవిడికి మనిషి కాదు, ఒక వస్తువు తీసుకెళ్తే వచ్చేస్తుంది అంతే కదా. వాడే ఈవిడ్ని ఇప్పుడు సరే అత్యాచారం అంటే బలవంతంగా చేస్తారు, అక్రమ సంబంధం కూడా బలవంతంగా పెట్టుకుంటారా? అంటే వీళ్ళ దృష్టి ఏంటంటే బై డిఫాల్ట్
వీళ్ళు ఒక వస్తువులాగా వాడు బలవంతంగా తీసుకెళ్ళిపోయాడు, దొంగతనం చేసేసాడు. ఈయన ట్రెజర్, మొగుడి ట్రెజర్ పెళ్ళాం, అవును. ఈ ట్రెజర్ని వాడు కాజేశాడు కాబట్టి వాడు దొంగ. ఇది ట్రెజర్గానే చూస్తున్నావు తప్ప ఒక వ్యక్తిగా, ఒక మనసున్న మనిషిగా నువ్వు గుర్తించట్లా. వీడికి మనసుంది, వాడిని ఇష్టపడింది, ఈయన ఇష్టపడలేదు, మనసు విరిగిపోయింది, మనసున్న మనిషిగా గుర్తించట్లేదు మీరు అని చెప్పి జడ్జి ఏం చేశాడంటే తప్పు, ఆడ మగ తేడా లేదు, పెడితే ఇద్దరికి పెట్టాలి లేకపోతే తీసేయాలని చెప్పి తీసేశాడు. సో అప్పుడు ఏమైంది, ఇక నుంచి మగాడు అక్రమ సంబంధం పెట్టుకున్నా కూడా శిక్ష లేదు అప్పటి నుంచి. ఓకే. ఇప్పుడు చెప్తున్నారు చాలామంది ఆడ మగ అక్రమ సంబంధం పెట్టుకుని, ఆడవాళ్ళ ఎప్పుడు అక్రమ సంబంధం పెట్టుకున్నా ఇప్పటిదాకా ఎప్పుడు శిక్ష లేదు, ఎప్పుడు లేదు. చాలామందికి తెలియదు. ఇప్పుడు ఏంటంటే మగాడికి కూడా వచ్చింది ఆ హక్కు. అది పోరాడంగా అంటే ఒక జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి చేయడం వల్ల వచ్చింది. ఇప్పుడు ఇది కూడా అంతే. 493 ఈ కేసు నేనేమనుకుంటున్నానంటే ఈ ఎస్ఐ, గుంటూరు ఎస్ఐ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే అదే ఫిలాసఫీ. ఇప్పుడు ఏంటి, మగాడు చేస్తే ఎందుకు శిక్షిస్తున్నారు, ఆడవాళ్ళు చేస్తే ఎందుకు శిక్షించట్లేదు? దీనికి ఏమిటి తెలుసా కారణం? ఎందుకు శిక్ష? నువ్వు ఈవిడికి సంబంధించింది ఏదో వాడేసుకున్నావు, ఆవిడ అంత చందాలో లేకపోతే ఇంకోటి ఏదో నువ్వు వాడేసుకొని ఇప్పుడు ఆవిడని రిజెక్ట్ చేస్తున్నావు. ఆవిడది ఏదో నువ్వు తీసేసుకున్నావు, ఒక వస్తువులాగా తీసేసుకోబట్టి ఇది చేసింది. ఇప్పుడు ఆవిడకి ఎందుకు లేదు? ఆవిడకి ఎందుకు లేదంటే నువ్వు మనిషి, ఆవిడే నేను రిజెక్ట్ చేసింది అనుకో, ఆ టైంలో నువ్వు మనిషి, నువ్వు వస్తువుగా, నీ దగ్గర ఏం పోలా, నీ మనసు పోలా, నీకు బాధ లేదు, నీకేమీ లేదు, నువ్వు ఒక పాషాణం. అర్థమైందా? నీకు ఏ నష్టం లేదు. మగాడికి ఒకవేళ ప్రేమించిన అమ్మాయి రిజెక్ట్ చేసేస్తే, ఆర్ఎల్స్ నీతో సంసారం చేసిన తర్వాత కూడా రిజెక్ట్ చేసేస్తే నీకు ఏం పోయేది లేదు. ఇది మనసే కాదు, నువ్వు మనిషే కాదు, నువ్వు ఒక కుక్కల్ని చంపేస్తున్నారు. దానికోసమైనా పోరాడుతున్నారు కొంతమంది, మన కోసం ఆ మాత్రం పోరాటాలు చేసేవాళ్ళు కూడా ఎవడలేడు. ఇది ప్రస్తుతం ఉన్న దరిద్రపు కూడా చట్టం. ఏ జడ్జి మహానుభావుడో మళ్ళీ అటువంటి తీర్పు ఇస్తే, అది కూడా ఇక్కడ లోకల్గా ఇవ్వకూడదు, సుప్రీంకోర్టులో వస్తే అది శాసనం అయిపోద్ది, చట్టం మారిపోద్ది. ఇక నెక్స్ట్ లెవెల్ చెప్తా. ఇవి కాకుండా ఇవాళ రేపట్లో ప్రేమించుకోవడాలు, బ్రేకప్లు కామన్. అయితే అబ్బాయి అమ్మాయి ప్రేమించుకొని ఇప్పుడు ఆవిడ దగ్గర ఫోటోలు ఉంటాయి, వీడి దగ్గర ఫోటోలు ఉంటాయి, ఆవిడ దగ్గర మెసేజ్లు ఉంటాయి, వీడి దగ్గర మెసేజ్లు ఉంటాయి. ఎవరు విడిపోయినా రేపు ఈ మెసేజ్లు పెట్టుకొని వాళ్ళని కావాలంటే బ్లాక్మెయిల్ చేయొచ్చు, లేదు పోలీసుల దగ్గర చూపించి ఇదిగో నన్ను మోసం చేసిన సాక్ష్యాలు కూడా పెట్టచ్చు. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు, ఆ అమ్మాయి వదిలేసింది నిన్ను, లేకపోతే నువ్వు ఆ అమ్మాయిని ఫస్ట్ కేసు నువ్వు ఆ అమ్మాయిని వదిలేసావు, ఆ అమ్మాయి బాధపడిపోయింది, వెళ్ళింది పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, ఇదిగో శ్యామ్ నన్ను మోసం చేశాడు సార్, షీ టీమ్స్ ఎస్పెషల్గా చెప్తున్నా, శ్యామ్ నన్ను మోసం చేశాడు అని చెప్తే ఏంటి ప్రూఫ్ చూపించాలి ఫస్ట్. ఇదిగో సార్ మా మధ్య చాటింగు, ఇదిగో మా ఇద్దరం కలిసి హగ్గింగ్లు, ఫోటోలు చూపించింది. శ్యామ్ వచ్చే లేకపోతే పట్టణం రాడిని పట్టుకొచ్చిన తర్వాత నీకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇస్తారు, తర్వాత సెటిల్మెంట్ చేసుకుంటావో లేకపోతే కేసు పెట్టమంటావో అది జరుగుతుంది. ఇప్పుడు రివర్స్లో చూద్దాం. ఆ అమ్మాయి నిన్ను వదిలేసి నీకన్నా బెటర్ సంబంధం వచ్చిందని నేను వదిలేసింది, నువ్వు వెళ్ళావు పోలీస్ స్టేషన్కి. షీ టీమ్స్కి వెళ్ళలేవు నువ్వు, మగాడి ఎందుకు హీ టీమ్స్ లేవు కదా, మామూలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. వెళ్ళి సార్ ఇట్లా నాకు అన్యాయం జరిగింది సార్, ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది, ఇదిగోండి అని చెప్పి ఫోటోలు గిట్టోలు చూపించిన తర్వాత అవును నిజమేనయ్యా, ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి నీ మీద రేప్ కేసు పెట్టింది అనుకో, నువ్వు 14 రోజులు ఫస్ట్ రిమాండ్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పాడు. సో జనరల్గా రేప్ కేసులు పెట్టరు, కానీ అంటే ఆ అమ్మాయి వస్తే ఆ అమ్మాయి పెడితే ఏం చేయలేరు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి ఫస్ట్ షీ టీమ్స్కి వెళ్తుంది. ఏం చెప్తుంది అమ్మాయి, వీడికి నాకు రిలేషన్ ఉన్నమాట వాస్తవమే, కానీ మేము బ్రేకప్ అయిపోయాము, ఆ బ్రేకప్ అయిన తర్వాత కూడా వీడు నా ఫోటోలు గిటోలు పెట్టుకొని నన్ను వేధిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే రై శ్యామ్ గారిని పట్టండి, పట్టుకొస్తాడు, ఫోన్ బిక్కుంటారు అన్నీ, అమ్మా ఏం కావాలన్నీ డిలీట్ చేసుకోమ్మా అని ఫోన్ ఇస్తారు, మొత్తం డిలీట్ చేసేసి ఓకే డన్. ఇప్పుడు రేపు నువ్వు కోర్టుకి వెళ్ళి సాక్ష్యాలు చెప్పుకోవడానికి కూడా నీకు సార్ ఏమైనా మోసం చేసిందని సివిల్ కేసు వేసుకోవడానికైనా సరే సాక్ష్యాలు కావాలి. అంటే నేను ఊటీకి కొడైకెనాల్ తీసుకెళ్ళాను సార్, వదిలేసింది, ఊటీకి వెళ్ళాను, కొడైకెనాల్కి వెళ్ళాను, ఎవరి కోసం ఇంత ఖర్చు పెట్టాను, ఇదిగో బిల్లులు, సో నాకు ఎంత కొద్ది ఇప్పించండి, నా కాంపన్సేషన్ నాకు ఇప్పించండి, వదిలనుకున్నప్పుడు నన్ను ఎందుకు వాడుకుంది, నా డబ్బులు వాడుకుంది కదా.
సో నాకు కాంపన్సేషన్ ఇప్పించండి అని అడగడానికి నీకు ప్రూఫ్లు కావాలి. ఉమ్. నీ ప్రూఫ్లు ఎలా మాయం చేయాలి? షీ టీమ్స్కి వెళ్తే వాళ్ళు చక్కగా రౌడీలాగా నేను కూర్చోబెట్టి మొత్తం డిలీట్ చేసి పంపిస్తారు. నీకు క్లియర్ కట్ ఎగ్జాంపుల్ చెప్పనా? మళ్ళీ రాజుతారునే ఓకే. చెప్తా ఏం జరిగిందో. మస్తాన్ సాయి ఉన్నాడు. ఉమ్. మస్తాన్ సాయి అనేవాడి మీద ఈ లావణ్య కేసు పెట్టింది ఇక్కడ నార్సింగ్ పిఎస్లో. ఓకే. ఇది అసలు రాజుతారుని కేసు జరగక ముందు ఉమ్. ఒక 6 నెలల్లో 4 నెలల క్రితం ఏమని పెట్టింది తెలుసా? సార్, నేను వీడు ప్రేమించుకున్న వాటి వాస్తవమే, కానీ ఇప్పుడు నేను వాడిని వద్దనుకుంటున్నాను, అయినా కూడా వాడు నా వెంబడబడి నన్ను వేధిస్తున్నాడు, దయచేసి వాడి నుంచి నన్ను రక్షించండి. ఫస్ట్ షీ టీమ్స్కి వెళ్ళిన తర్వాత వాడిని పట్టుకొస్తారు, వాడు ఫోన్ బిక్కుంటారు, అవన్నీ డిలీట్ చేస్తారు. ఏదో సరే వాడు కొంచెం తెలివైన వాడు కాబట్టి వేరే ఎక్కడ చోట క్లౌడ్లో ఎక్కడ దాచిపెట్టుకున్నాడు, బట్ చేసి పంపించారు. ఇప్పుడు కట్ చేస్తే ఒక 6 నెలల తర్వాత రాజు తరుణ్ నేను 13 ఏళ్ళ నుంచి రిలేషన్లో ఉన్నాము, ఇప్పుడు వాడు నన్ను వద్దంటున్నాడు కాబట్టి నాకు న్యాయం చేయగలరు. ఇది 493. ప్రేమించాడు, పెళ్లి చేసుకుని అంటున్నాడు. ఇప్పుడు ఎవరికైతే 10 ఏళ్ళు జైలు శిక్ష పడిందో ఎస్ఐకి సేమ్ కేసు అనమాట. సో ఇక్కడ ఏమైంది అంటే ఇదే పని ఈవిడ చేస్తే ఏంటి, రాజ్ తరుణ్ ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకోను అంటే రాజ్ తరుణ్ది నేరం అయిపోయింది, 493 పెట్టారు. మరి ఈవిడ మస్తాన్ సాయిని ప్రేమించి ఇప్పుడు మస్తాన్ సాయి నేను వద్దనుకుంటున్నాను అన్నప్పుడు ఈవిడ నేరం కాదా? కాదా? అయ్యగారు రూల్స్ పెడతారు, ఫాలో ఓవర్ అన్నట్టుగా. సో వీళ్ళకి ఏమైనా చేసే హక్కు చట్టం ఇచ్చినట్టు అనమాట. అదృష్టం బాగుండి ఇది అబద్ధాలని తేలింది. ఎలా? ఎందుకంటే ప్రూఫ్స్ ఎక్కడ దొరికిపోయింది అంటే అంటే మీరే కదా ఆ ప్రూఫ్స్ కూడా తీసుకొచ్చింది. అవును, అంటే అన్నిటికంటే అంటే అప్పట్లో కేసు ఫైల్ చేసినటువంటి ఆ కేసు అవన్నీ తీసుకొచ్చి అంటే డీటెయిల్స్. ఈవిడ వదిలేయాలనుకుంటే వాడు వదిలేయాలి, అలాగే అవతల వాళ్ళు వదిలేయాలనుకుంటే ఈవిడ కూడా వదిలేయాలి కదా. అబ్బా మేము కేసు పెడతాం. ఇంత దారుణమైన విషయం చూడండి. రాజ్ తరుణ్ మస్తాన్ సాయి లావణ్య మధ్య జరిగింది. దీంట్లో ఈవిడ మస్తాన్ సాయిని వదిలేయాలనుకుంటే వాడు వదిలేయాలి. మరి రాజ్ తరుణ్ ఈవిడ వదిలేయాలనుకుంటే ఈవిడే, షీ విల్ డిసైడ్. నీకు ఏ హక్కు లేదు మగాడికి. సో ఫైనల్గా దీని మీద చెప్పాలంటే మరి ఏం చెప్తారంటే